హాయ్ అండి. కుక్కర్‌లో కొబ్బరికాయ పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో, మనం ఇలా కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి తీయాలంటే చాలా కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా అయితే తీసేసుకోవచ్చు. సో, ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకొని, ఒక గిన్నె పెట్టేసుకొని, కొబ్బరికాయని అందులో పెట్టేసుకొని, మూత పెట్టుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కొబ్బరికాయ ఇలా కొడితే ఈజీగా పగిలిపోతుంది. తర్వాత ఇలా చాకుతో తీసుకున్నామంటే కొబ్బరి ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా కొబ్బరికాయ కొట్టొచ్చు. అలానే కొబ్బరి కూడా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. తమలపాకులు మనం ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఫ్రిడ్జ్‌లో. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకి పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. తమలపాకులు శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసేసి ఇలా తేమ లేకుండా తుడిచేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఆకును కూడా ఇలా తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా పేపర్‌లో రోల్ చేసుకోవాలి. ఇలా పేపర్‌లో రోల్ చేసుకున్న తర్వాత ఒక జిప్‌లాక్ కవర్ మీ దగ్గర ఎక్కువగా తమలపాకులు ఉన్నాయనుకోండి, కొంచెం పెద్ద జిప్‌లాక్ కవర్ తీసుకోండి. ఇలాగ పేపర్‌లో రోల్ చేసేసుకొని జిప్‌లాక్ కవర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వాటర్ బబుల్స్ లోపల ఏర్పడినా కూడా తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఇలా తమలపాకులు అనేవి పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరి ఈ 2 టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో హెల్త్ అండ్ కిచెన్ టిప్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.